ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల వేతనాలు పెంచాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో అద్దె బస్సుల డ్రైవర్లు సమ్మెబాట పట్టారు. ఉదయం డిపో ఎదుట సమావేశం నిర్వహించారు. అద్దె బస్సు డ్రైవర్ల అగ్రిమెంటు ఈ నెల 22న ముగిసిందని అన్నారు. ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు హైదరాబాదు వెళ్లే ఎక్స్ప్రెస్ నైట్ హాల్ట్ డ్రైవర్ల వేతనాలు నూతన అగ్రిమెంటు ప్రకారం పెంచాలని ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం ఒప్పుకోలేదని తెలిపారు. వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు డ్రైవర్లు. కామ్రేడ్స్ ఏఐటీసీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం నడుస్తున్న ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన అగ్రిమెంట్ ఉంది. అయితే గతంలో సాయన్న డిఎం గారు ఇదే డిపో నందు 2 ఇయర్స్ బ్యాక్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. అయితే అటువంటి అగ్రిమెంట్ ఆగస్టు నెలలో అయిపోయింది. అయితే మేము యాజమాన్యం చెప్పడం జరుగుతున్నది 3 సార్లు మేము ఇవ్వడం. అయితే మా డిమాండ్ ఏమో వాళ్ళు ఏం చేశారంటే కాలయాపన చేసుకుంటా సెప్టెంబర్ నెల దాకా ఈ రోజు బస్సులు నిలపడం కారణం కూడా కారకులు యాజమాన్యమే. నిన్న టీఎస్ఎస్ భవన్ నందు మేము కటాప్ డేట్ చెప్పినా కూడా వాళ్ళు తూతు మంత్రముగా ఒక 4 రావడం జరిగింది. మీ ఇష్టం ఉంటే చేసుకోండి, ఆపుకోండి అని చెప్పడం. ఎందుకంటే మా యాజమాన్యం కరెక్ట్ లేదు, నేను డిజాల్వ్ బాడీ చేయడం జరిగింది అనేది అధ్యక్షులు ఇబ్రాహిం గారు చెప్పడం జరిగింది. అయితే మేము వాస్తవంగా విధులకి పోలేకపోవచ్చు. వాళ్ళు ఆపుకోమని మేమేం చేయాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, యాజమాన్యమే చెప్పినప్పుడు మేమేం చేయాలి మా సంగతి. కాబట్టి ఈ రోజు ఆర్ఎం గారు, రిపోర్ట్ గారు, మా యూనియన్ ఏఐటీసీ సార్ గారు, శంకరన్న గారు, మళ్ళీ యూనియన్ నాయకులు, ఏఐటీసీ బాడీ మెంబర్స్ ఇట్లు రావడం వల్ల ఈ రోజు ఓనర్స్ కూడా రావడం జరిగింది. 4